లో ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చింది, రాంగ్ మిస్టేక్ చెప్పాను. సో మళ్ళీ రిపీట్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ పోలీస్ అనేది QMOEHగా మారింది. ఒక పరిభాషలో పోలీస్ అనేది QMOEHగా ఉంది. టీచర్ ఏ విధంగా మారును అనేది చూద్దాం. 16 అంటే +1 చేసినాం, -2 +3 -4 +5 -6 ఈ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ సేమ్ అదే టీచర్ కూడా అప్లై అయిపోవాలి. ఇక్కడ T అంటే ఎంత ఫస్ట్ నెంబర్ అవుతుంది, T 20 E 5 A 1 C 3 H 8 E అంటే 5 R అంటే 8 అంతేగా. ఫస్ట్ +1 వేస్తే 21 అంటే U అంతే కదా. నెక్స్ట్ 5 -2 5 -2 3 C. నెక్స్ట్ 1 ఉంది కదా, 1 అంటే ఎంత, +3 4 అంటే D అంతే. నెక్స్ట్ ఇక్కడ 3 - 4 అని చేస్తారండి ఇక్కడ. అది ఫస్ట్ ఇక్కడ A B C రాసుకోవాలి. ఫస్ట్ 3 అంటే C అంటే A B C రాసుకున్నాం. నెక్స్ట్ -4 అన్నాడు కదా, ఇంకా -4 అంటే ఇంకా మిగులుతుంది అంటే రివర్స్ నుంచి రావాలి. రివర్స్ ఏంటంటే Z Y X 4 ఇచ్చేవాళ్ళు కదా, 4 ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేది 1 ఎంత ఉందంటే ఇక్కడ నుంచి చెప్పాను. సారీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏ లెటర్ వచ్చినా ఆలోచిస్తే కడియాలి. 1 2 3 4 ఏంటి Y. సో 3 - 4 ఏమవుతుంది, Y వస్తుంది. సో ఈ విధంగా చేయాలి. అక్కడ మిస్టేక్ అయింది, సారీ. H అంటే 8 -4 మనం ఎక్కడైతే +1 -2 -3 -4 +5 -6 ఆల్టర్నేట్ -4 మళ్ళీ ఇక్కడ +5 కావాలి. 8 + 5 13 అంటే 8 4 12 +1 13 అంటే M అంతే కదా. M అంటే 13. నెక్స్ట్ E +5 మళ్ళీ -6 సేమ్ చెప్పారు. A B C E E. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వచ్చింది కానీ +1 2 3 4 5 ఇంకో ఏముంటుంది Z 5 X 6 తీసేవాడు కాబట్టి 6 వేయండి. ఇంకేంటి 5 సో కట్ చేసుకుంటుంది రివర్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే అది నెంబర్ అయిపోయింది, తీసేసుకుంటుంది కాబట్టి రివర్స్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 18 ఇక్కడ ఏమవుతుంది +7 ఎంత 725 18 + 20 25 7 25 కాబట్టి 5 అంటే ఇక్కడ టీచర్ అనే పదం ఏ విధంగా మారింది, U C B Y M Y 5 అంతే కదా. టీచర్ అనే పదం USB by M డబల్ వైగా మారింది. సో ఇది ఒక మోడల్. ఒకసారి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ నెంబర్, ఇది ఒక ఆల్టర్నేట్ మోడల్. సో ఇది కూడా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ చూడండి బోల్డింగ్ BOLDING YLORR. సో ఏమన్నా ఫస్ట్ నెంబర్ వేసుకోవడం M 2 O 15 L 12 D 5 I 9 N 14 G అంటే 7 Y అంటే 25 L అంటే 12 O అంటే 15 W అంటే 20 థర్డ్ R అంటే 18 M అంటే 13 T అంటే 20. సో నెంబర్ వేసుకోవడం దానికి సంబంధం చూడాలి. సేమ్ చూసినట్టు ఇక్కడ చూసినట్టు B అంటే ఇక్కడ ఈజీ అర్థమవుతుంది. Bకు Y అంటే రివర్స్ మెథడ్ ఉంది. Bకు Y, Oకు L, Lకు O, Dకి వడ, దోష వడ, Iకి R, Nకి M, Gకి G. సో ఈజీ ఉంది. రివర్స్ ఉందని అర్థమైపోయింది మనకి, ఇక్కడ చూడండి అర్థమైపోయింది. సో ఇది రివర్స్ ఉందా, డిక్రీజింగ్ ఆడుతుందా, ఆల్టర్నేట్ ఉందా, లేకపోతే యాడింగ్ ఉందా, లేకపోతే సబ్స్ట్రాక్షన్ ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. ఈజీగా చూడండి అర్థమైపోయింది నెంబర్ ఏమని. సో ఇక్కడ ఇది మనకు అర్థమైపోయింది రివర్స్ మెథడ్. రివర్స్ ఉన్నది అంటే దేనికి ఏ రకాల రివర్స్ ఉంది కాబట్టి
ఇక్కడ ఆమె అవుతుంది ఐ ఓ ఎన్ ఎంకి ఎన్ ఐకి ఆర్ ఐశ్వర్య ఆమెకి ఐశ్వర్య ఓకే ఎంకి ఎన్ ఐకి ఆర్ ఎన్కి ఎం జీకి టీ గాంధీధర్ అట్లా రివర్స్ మెథడ్ ఉంది. సో మనకి రివర్స్ అనేది అందరికి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏదో కన్ఫ్యూజన్ ఉంది, ఈజీగా ఉంటాము తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? ప్లేయర్ ప్లేయర్ ఏదైనా వాడినాక వై ఏ వైఆర్ ఈపిఎల్ అయితే సింగర్ ప్లేయర్ అనేది వైఆర్ ఈపిఎల్గా మారినట్ట. సింగర్ అనేది ఏ విధంగా మారుతుంది? ఒక 10 మార్క్స్లో ప్లేయర్ అనేది వైఆర్ ఈపిఎల్గా మారింది అయినా సింగర్ అనేది ఏ విధంగా మారుతుంది? ఇక్కడ మన సేమ్ పి అంటే 16, ఎన్ అంటే 12, పి అంటే 1, వై అంటే 25, ఈ అంటే 5, ఆర్ అంటే 18, వై అంటే 25, నెక్స్ట్ ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఈ అంటే 5, పి అంటే 16, ఎల్ అంటే 12. ఇక్కడ చూడండి సమాధానం తక్కువ అంటే 16 + 9, 12 + 1, 8, 16 + 4, 18, 18 మిడిల్. సో యాడింగ్ డిక్రీజింగ్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి ప్లేయర్ సేమ్ ప్లేయర్ ఉన్న లెటర్స్ ఇక్కడ ఉన్నాయి. సో YAPPLAER. సో ఇక్కడ ప్లేయర్స్ ఉన్నట్టంటే ఇక్కడ సేమ్ వస్తాయి. సో ఇక్కడ ఏదో లాజిక్ ఉందా? సో 25 1, 18 5, 16 12. సో ఇక్కడ ఒక నెంబర్ పెద్దది, ఒక నెంబర్ చిన్నది అలాగే అనిపిస్తుంది. ఇక్కడ అంటే బిగ్ అండ్ స్మాల్. బిగ్ అండ్ స్మాల్ దీని అంతగా పెద్దది ఏది? 25 ఇచ్చిన వై. తర్వాత చిన్నది ఏది? వై 1, A1. నెక్స్ట్ తర్వాత పెద్దది 18, తర్వాత చిన్నది 5, నెక్స్ట్ తర్వాత చిన్నది ఏముంది? తర్వాత పెద్ద 16, తర్వాత చిన్నది 12. సో ఇక్కడ బిగ్ అండ్ స్మాల్ అనేది దీంట్లో ఉన్నది. సో సేమ్ దీని కూడా అప్లై అవుతాం. ఎస్ అంటే 19, ఐ అంటే 9, ఎన్ అంటే 14, జీ అంటే 7, ఈ అంటే 5, ఆర్ అంటే 18 అంతే కదా. సో ఇది హైలైట్ ఫస్ట్ పెద్ద 19 అంటే ఏ స్లాష్ అంతే కదా. తర్వాత చిన్న ఏముంది? 5 ఈ. తర్వాత పెద్దది ఏముంది? 18 ఆర్. తర్వాత చిన్నది ఏముంది? జీ. తర్వాత పెద్ద ఏముంది? ఎన్. బిగ్ అండ్ స్మాల్ బిగ్ 14. తర్వాత ఏమొస్తుంది? ఇంకేమిది? 1 2 3 4 5 1 2 3 4 5 తర్వాత 9. సో బిగ్ అండ్ స్మాల్ అనేది మేము చేసాము. బిగ్ అండ్ స్మాల్ మీదన్నా ఏమైనా బిగ్ అండ్ స్మాల్ ఫస్ట్ ఏమో పెద్దది తరచుంది, మళ్ళీ పెద్దది మళ్ళీ తరచుంది. ఏది తీసుకుందో చిన్నది ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత పెద్దది తీసుకోవాలి అంతే. ఏది ఇంకో ప్రాబ్లం ఉంటాం తీసుకోవాలి.
నెక్స్ట్ ఎస్ ఎఫ్ డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ యూ యుఓఎఫ్ఎల్ చూడండి ఒక పరిభాషలో గవర్నమెంట్ అనే పదం SFWPHUOFNOగా మారింది. అయితే హైదరాబాద్ అనే పదం ఏ విధంగా మారింది? ఇది కొంచెం డిఫికల్ట్ ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం అలాగే ఆలోచించాలి. ఇక్కడ సేమ్ మనం నెంబర్ వస్తుంది 7, 15, B22, E5, R18, N14, M13, E5, N14, E20, S19, F6, W23, P16, H8, U21, O15, F6, N14, O15. So ఇక్కడ నాకు ఉందో చూద్దాం సమానం. 7 + 9 లేదు, 15 లేదు, 7 + 15 ఇది ఏ విధంగా కనిపిస్తలేదు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. 15 + 3 లేదు, 22 లేదు. అయితే ఇది మిడిల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒకసారి ఈ మిడిల్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఇది ఎన్ని తెలుసు మొత్తం ఈక్వల్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 మిడిల్ 5 5 చేసుకోవాలి. మిడిల్ కాన్సెప్ట్ ఇదేంటి? మిడిల్ కాన్సెప్ట్. ఇది మిడిల్ కాన్సెప్ట్ మెథడ్ ఉంటుంది అన్నమాట. 5 అంటే ఇక్కడ మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ 5 ఇక్కడ చూడండి. ఈజీగా మెథడ్ 7 + 1 8, 15 + 1 6, 22 + 1 23, 5 + 1 6, 18 + 1 9. ఇక్కడ అంతా ఏమవుతుంది? +1 ఇంక్రీజ్ అయ్యి నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? సేమ్ ఇదే చూడండి. 14 + 1 15, 13 + 1 14, 5 + 1 6, 14 + 1 15, 20 + 1 21. సో ఇంక్రీజ్ అవుతుంది. మిడిల్ తీసుకుని కూడా సేమ్ +1 గా ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ హైదరాబాద్ అనగా 5 లెటర్స్ ఒక దిక్కు, నెక్స్ట్ 5 లెటర్స్ ఒక దిక్కు, మిడిల్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఏది? హైదరాబాద్. ఇక్కడికి మిడిల్ చేసేసాం. ఇప్పుడు రివర్స్. ఇవన్నిటికీ ఏం చూడాలి? +1 అనేది అనేది సేమ్ ప్యాన్ లాగా హెచ్ గ్రామ్. ఫస్ట్ ఏం హెచ్ అంటే 8, 25, D4, E5, R18 అంతే కదా. హెచ్ +1 9 I అంతే కదా. నెక్స్ట్ Y 26 Z. నెక్స్ట్ 4 + 1 5 E. నెక్స్ట్ E 5 + 1 6 F. నెక్స్ట్ 18 + 1 19 CJ 19. 8 + 1 9, 25 + 1 26, 4 + 1 1 5, E + 1 5 + 1 6 F, 18 + 1 9. సో ఇది నెక్స్ట్ 1 2 1 4 9. సేమ్ ఇక్కడ +1 ఇంక్రీజ్ చేయాలి. రివర్స్. A + 2 2 అంటే B 2, 2 + 1 3 C 3, A 1 + 1 2 B, 4 + 1 5 E. Next 19 + 1 20. Sorry, 1 + 1 2 B, 2 + 1 3 C, 1 + 1 2 B, 4 + 1 5 E, 19 + 1 20. సో ఇదైనా వస్తుంది. సో ఏ వన్ ఇష్టం అంటే ఫస్ట్ దాన్ని ఏం కాన్సెప్ట్ ఉంది? మిడిల్ ఉందా, రివర్స్ ఉందా, ఇంక్రీజింగ్ ఉందా, డిక్రీజింగ్ ఉందా, ఏదైనా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా ఇచ్చిన
కోడింగ్ అనేది మనం ఈజీగా డీకోడింగ్ చేయొచ్చు. సో ఇదే కారణం. ఇది మిడిల్ కాన్సెప్ట్, అంటే మిడిల్లో ఈక్వల్ లెటర్స్ ఉన్నప్పుడు మాత్రం కాన్సెప్ట్ అవుతుంది. మిడిల్ 10 ఉంది కాబట్టి 5. సో ఈ విధంగా చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఉందాం. ఫస్ట్ చెప్పిన క్లాస్లో నెంబర్స్ ఏంటి, ఆల్ఫాబెట్స్ లెటర్స్ అవి ఈ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రివర్స్ ఏంటి, ఏకి జెడ్, బికి వై, ఇట్లవన్నీ ఈజీ గుర్తుంటే ఇవన్నీ ఈజీగా మనం ఫాస్ట్ చేయొచ్చు. చూడగానే చెప్పేది లెటర్ ఏ నెంబర్ అనేది మనం దాని రివర్స్ చెప్పేయాలి. చెప్తే మనకు ఈజీగా గుర్తుంటుంది. అది ఎక్కడ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సాలిడ్ అనేది సాలిడ్. ఇంకో క్వశ్చన్, సాలిడ్ TUM వాటర్ అనేది ఏ విధంగా వాటర్. సేమ్ ఒక పరిభాషలో సాలిడ్ అనేది TUMBUEగా మారింది, అయినా వాటర్ అనేది ఏ విధంగా మారము. సో సేమ్ 19 O 15 L 12 I 9 D 4 T 20 U 21 M means 13 L 15 E 5. ఇక్కడ చూడండి +1 అనేది ఉంటుంది. 19 + 1 20, ఇక్కడ లేదు. 12 + 1 13, ఇక్కడ లేదు. 4 + 1 5 ఇంక్రీజ్. ఇక్కడ +1 ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది. దీంట్లో ఏదో అర్థమవుతుంది. ఓకి ఈ ఉంది, ఐకి 5 15 ఉంది, 9 15, 4కి ఈ 5 ఉంది. సో ఇక్కడ ఆల్టర్నేట్గా 1 1 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇది ఏంటంటే ఇక్కడ చూడండి OUIO, ఇది ఏ విధంగా ఉన్నాయి మనకు ఓవెల్స్. ఓవెల్స్ ఉంటాయి కదా. ఓవెల్స్ ఏంటి, ఓవెల్స్ AEIOU. ఇది ఓవెల్స్ దగ్గరలో ఉంది. చూడండి ఇక్కడ ఓ వచ్చింది. ఓ తర్వాత ఏముంది యు. నెక్స్ట్ ఐ తర్వాత ఏముంది ఓ. ఇక్కడ ఏంటి ఐ తర్వాత ఓ. సో ఓవెల్స్ దగ్గర ఉంది. అంటే ఒక నెంబర్ ఏమో ఫస్ట్ ఉంది 1 ఇంక్రీజ్ అవ్వకుండా నెక్స్ట్ ఓవెల్ చేంజ్ అవుతుంది. మళ్ళీ 1, నెక్స్ట్ ఓవెల్ చేంజ్, నెక్స్ట్ 1, మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ ఓవెల్ చేంజ్. సో ఇక్కడ చూడండి వాటర్ డబుల్ అంటే 20 డబుల్, ఏ అంటే 1, టీ అంటే 20, ఈ అంటే 5, ఆర్ అంటే 18. సేమ్ ఒకటి ఇంక్రీజ్ కావాలి 24 ఇక్కడ సేమ్ మన ఓవెల్స్. 24 అంటే ఏది ఎక్స్ 1. ఇక్కడ ఏ అంటే ఏముంటుంది తర్వాత ఓవెల్. ఫస్ట్ ఏమో 1 ఇంక్రీజ్ అవుతుంది అన్న, నెక్స్ట్ టైం ఓవెల్ చేంజ్ అవుతుంది. ఏ అంటే నెక్స్ట్ ఈ అవుతుంది. నెక్స్ట్ టీ +1 21 అంటే యూ +5, నెక్స్ట్ యూ ఉంది అండి. +5 అంటే ఈ ఉంది, ఈ అంటే ఓవెల్, ఈ పక్కన ఏముంది ఐ. నెక్స్ట్ 18 +1 18 సి. సో ఇక్కడ 1 1 ఇంక్రీజ్ అవ్వకుండా నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఫస్ట్ 1 ఇంక్రీజ్, నెక్స్ట్ ఓవెల్, 1 ఇంక్రీజ్, నెక్స్ట్ ఓవెల్, ఇట్లా మెథడ్ వచ్చింది. ఇక్కడ ఏమైతే ఈ అంటే 5, యూ అంటే 21, ఐ అంటే 9, ఆర్ అంటే 18 కాబట్టి 9. సో ఇది. సో వాటర్ అనేది కానీ XEUISగా మారింది. సో ఇది ఒక మెథడ్. ఇది ఓవర్ సంబంధించిన మెథడ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందా. రిజల్ట్ అని ఎస్కేది ఇక్కడ RESU రిజల్ట్ అనేది ELRSTUగా మారింది. ఒక పరిభాషలో రిజల్ట్ అనే పదం ELRSTUగా మారింది, అయినా ఇక్కడ
AEMSX అనే పదం ఏ విధంగా మారు? ఎగ్జామ్స్ క్వశ్చన్ ఎగ్జామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రిజల్ట్ ఒక పర్పస్లో రిజల్ట్ అనే పదం ఈ ఇయర్ RSTUగా మారింది. అండ్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా మారింది? నెంబరింగ్ యూస్ చేయాలి. 18, 5, 19, 21, 9, 20, 5 ఇలా 12, 18, 19, 20, 20. ఇంక్రీజ్ అయితే ఉందా? ఫస్ట్ 18, 5 లేదు, 18, 2 and 5 కలవదు. 19, 20 ప్లస్ 5 కలవదు. అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కావాలి లేదు, యాడింగ్ సబ్ట్రాక్షన్ లేదు. అయితే ఏంటంటే డిసెండింగ్ కావాలి. చూడండి సేమ్ దీంట్లో వచ్చేసి దీంట్లో ఉంది, కానీ చిన్న నుంచి పెద్దగా ఉండేది. అంటే డిసెండింగ్ కావాలి. ఏ విధంగా ఉంటే డిసెండింగ్ కావాలి. డిసెండింగ్ ఇది ఏమిటో ఉండేవి డిసెండింగ్ కావాలి. అంటే చిన్న నుంచి పెద్ద. అంటే చూడండి నేను లీస్ట్ వాల్యూ చిన్నది 5, తర్వాత ఇది స్మాల్ కదా 12, ఎల్ 12, నెక్స్ట్ 18, నెక్స్ట్ 19, తర్వాత 20, తర్వాత 20. అంటే చిన్న నుంచి పెద్ద మెథడ్ అనేది అప్లై అయ్యింది. సేమ్ విధంగా ఏ అంటే 5, 24, ఏ అంటే 1, ఎం అంటే 13, 9. ఇది చిన్న ఏంటి 8, తర్వాత 5, ఈ తర్వాత 13, ఎం తర్వాత 19, తర్వాత x. సో చిన్న నుంచి పెద్ద ఏ అంటే 1, 5, 13, 19, 20. సో 1, 5, 13, 19, 24. సో డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది. ఒకసారి అసెండింగ్ ఆర్డర్ ఇస్తారు, ఒకసారి డిసెండింగ్ ఆర్డర్ ఇస్తారు, ఒకసారి బిగ్ అండ్ స్మాల్. ఈ విధంగా మనం వాటిని చూసిన తర్వాత దానికి ఏ మెథడ్ ఉండాలని ఫైండ్ చేస్తే మనకి ఈజీగా మనం ఇది సాల్వ్ చేయొచ్చు. డిసెండింగ్ ఆర్డర్ ఉందా, అసెండింగ్ ఆర్డర్ ఉందా, బిగ్ అండ్ స్మాల్ ఉందా, ఓవెల్స్ మెథడ్ ఉందా, ఇవన్నీ మెథడ్స్ మనం నెంబర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా గుర్తుండదు ఏ మెథడ్ ఉందని చెప్పేసి. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా గుర్తుండదు. ఇంకొకటి రెడ్ అనే పదం, రెడ్ అనే పదం IJW. రెడ్ అనే పదం IJWలో మారింది. ఒక పరిభాషలో రెడ్ అనే పదం IJWలో మారింది. అయినా గ్రీన్ అనేది ఈ విధంగా మారుతుంది. రెడ్ అనేది R అంటే 18, E అంటే 5, D అంటే 4, I అంటే 9, J అంటే 10, W అంటే 20. 18, 5, 4, 9, 10, 20. కేవలం ఇంక్రీజ్ అయినా 18 - 9, 9, 5 - 9 లేదు. 18 ప్లస్ ఇక్కడ రివర్స్ వద్దాం. 4 + 5, 9, 5 + 5, 10, 9 + 5. ఇక్కడ తెలిసింది ఏంటంటే 5 అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 18 + 5, 23. నెక్స్ట్ E + 5, 10, నెక్స్ట్ 4 + 5, 9, I. సో ఇక్కడ +5 అనేది ఇంక్రీజ్ అయింది. టోటల్ అన్నింటి +5 అనేది ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా కాదు. మనం G అంటే 7, 18, E అంటే 5, E అంటే 5, N అంటే 14. 7, 18, 5, 5, 14. సో అన్నిటికీ మనం 5, 5 ఇంక్రీజ్ చేసుకుంటే రివర్స్ రాస్తాం. 7 అన్నిటికీ +5 రివర్స్. సో 7 + 5, 12. 12 అనేది K. నెక్స్ట్ 18 + 5, 18 + 5 అంతా 20. 20 అనేది మనం ఏంది V. మనకి నెంబర్ ఇచ్చిందాం ఫస్ట్. 7 + 5, 12. 18 + 5, 23. నెక్స్ట్ 5 + 5, 10. నెక్స్ట్ 5 + 5, 10. నెక్స్ట్ 14 + 5, 19.
సో డబ్ల్యూ 20 అంటే డబ్ల్యూ, నెక్స్ట్ 10 అంటే జే, 10 అంటే జే, 14 ప్లస్ 5 19 అంటే ఇది ఎస్. సో ఇక్కడ మనకు 18 ప్లస్ 5 20, 5 ప్లస్ 5 10, నెక్స్ట్ 4 ప్లస్ 5 9 అంటే 5 ఇంక్రీజ్ అయింది ఈ మెథడ్లో. ఈ లాస్ట్ గేమ్ 5 ఇంక్రీజ్ అయింది కాబట్టి సేమ్ కాబట్టి 5 అనేది ఇంక్రీజ్ చేసాం. జీ అంటే 7 ప్లస్ 5 12 కే, నెక్స్ట్ 18 ప్లస్ 5 20 డబ్ల్యూ, నెక్స్ట్ 5 ప్లస్ 5 10 జే, నెక్స్ట్ 5 ప్లస్ 5 10 జే సేమ్, నెక్స్ట్ 14 కి 5 వేస్తే 19 అంటే ఎస్. సో ఒక పని భాషలో రెండింటి ఐజే డబ్ల్యూ వస్తే గ్రీన్ ఏమవుతుంది ఎస్ఐజే డబ్ల్యూకే అనేది రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అనేది ఉంటారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మెథడ్ ఒక పరిభాషలో కదా నలుపు తెలుపని, నలుపట తెలుపని, నెక్స్ట్ తెలుపు ఎరుపని, నెక్స్ట్ ఎరుపు నీలమని, ఎరుపు నీలమని, నీలం ఆకుపచ్చని, నీలం ఆకుపచ్చని, నీలం ఆకుపచ్చని అయినా ఆకాశం యొక్క రంగు ఏంటి? ఒక పరిభాష అంటే ఇక్కడ దేని దగ్గర రాస్తుందంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇదంతా కలిపి రాస్తారు. కలిపి రాసినప్పుడు మనం ఇట్లా డివిజన్ చేసుకోవాలి. అదేమో ఇష్టం ఫస్ట్ పదం నలుపు తెలుపని, నలుపు తెలుపు అని, నెక్స్ట్ డివిజన్ తెలుపు ఎరుపని, ఎరుపు నీలం అని, నీలం ఆకుపచ్చని. అయినా ఆకాశం ఒక రంగు ఏదని ఆకాశం ఒక రంగు, ఆకాశం ఏ కలర్ ఉంటుంది? బ్లూ కలర్. సో నీలం ఏముంది? ఆకాశం. అంటే ఆకాశం ఒక కలర్, ఆకాశం కూడా రంగు ఏమైంది? గ్రీన్ కలర్. అయితే క్వశ్చన్ వాళ్ళు కల్పిస్తాడు మొత్తం ఇట్లా దీన్ని మొత్తం కల్పిస్తాడు. ఒక పరిభాషలో నలుపు తెలుపని, తెలుపు ఎరుపని, ఎరుపు నీలం అని, నీలం గ్రీన్ అని ఇచ్చి ఆకాశం యొక్క రంగు ఏదని అడుగుతాడు. అయినా దాన్ని మనం డివిజన్ చేసుకోవాలి. డివిజన్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నలుపు తెలుపని, తెలుపు ఎరుపని, ఎరుపు నీలం అని, నీలము ఆకుపచ్చ అయినా ఆకాశం యొక్క రంగు ఏది? ఆకాశం ఏ కలర్ ఉంటుంది? నీలం కలర్ ఉంటుంది. నీలం కలర్ ఏమిటి? ఇక్కడ నీలం కలర్ వచ్చేది ఆకుపచ్చ కాబట్టి ఆకాశం యొక్క రంగు గ్రీన్ కలర్. ఆకాశం రంగు అంటే ఇది అవసరం. ఆకాశం రంగు ఆకుపచ్చ ఎలా ఉందంటే ఈ రీజనింగ్ ఇట్లా ఉంటుంది కోడింగ్. సో ఆకాశం యొక్క రంగు ఆకుపచ్చ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక ఒక 3 క్వశ్చన్స్ ఉందా మీద ఇంకో 2 క్వశ్చన్స్ ఇలాంటివి ఇప్పుడు వెళ్తున్నాయి ఎగ్జామ్లో. సో ఇది ఈజీ క్వశ్చన్, ఈజీగా వేయచ్చు. ఒక పరిభాషలో మనిషి కోతి అని, మనిషి అంటే కోతి అట, మనిషి కోతి అని, కోతి లాయర్ అని, కోతి లాయర్ అని, లాయర్ లాయర్ డాక్టర్ అని, డాక్టర్ మెంటల్ అని, నెక్స్ట్ మెంటల్ గుమస్తా అయినా
జబ్బు వస్తే ఎవరికి కలుస్తారు? ఇక్కడ ఒక పరిభాషలో మనిషి కోతి అని, కోతి లాయర్ అని, లాయర్ డాక్టర్ అని, డాక్టర్ మెంటల్ అని, మెంటల్ గుమస్తా అని, అయినా జబ్బు వస్తే మన ఊళ్ళంతా జబ్బు వస్తే డాక్టర్ వెళ్తాం. ఇక డాక్టర్ ఎవరు? మెంటల్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనం జబ్బు వస్తే ఊళ్ళంతా మెంటల్ని కలుస్తాం. సో ఇలాంటి ఒక ఆరు క్వశ్చన్ ఉంటాయి ఇలా. సో ఇలాంటివి వచ్చాయి చాలాసార్లు, ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పేది. అయితే ఇక్కడ ఇట్లా డివిజన్ వైజ్ రాస్తున్నాం కాబట్టి ఈజీ అయిపోతుంది. మనం కూడా ఎగ్జామ్ మీద డివిజన్ వైజ్ రాసుకోవాలి. ఇక క్వశ్చన్ వల్ల కొంత కన్ఫ్యూజ్ కావాలి, దేని రాసుకుంటే మనం ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఓవర్ రాసిన తప్పు వస్తే మెంటల్ కలుస్తాం. ఫాస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరిభాషలో గుమస్తా ఆఫీసర్ అని, ఆఫీసర్ టీచర్ అని, టీచర్ పోలీస్ డాక్టర్ అని, పోలీసు డాక్టర్ని లాయర్ అని, అంటే ఇక్కడ అయితే క్వశ్చన్ అడిగారు. అయితే తరగతి అయినా తరగతి ఓటు ఇస్తాం. ఇక్కడ ఒక పరిభాషలో గుమస్తా ఆఫీసర్ అని, ఆఫీసర్ టీచర్ అని, టీచర్ పోలీస్ అని, పోలీస్ డాక్టర్ అని, డాక్టర్ లాయర్ అని ఆయన తరగతి గదిని ఓడివేస్తారు. ఇక్కడ తరగతి గదిని ఓడివేసి యాక్చువల్గా టీచర్ ఏముంది ఇక్కడ? పోలీస్. అంటే తరగతి గదిని దీన్ని బట్టి మనం ఏం చెప్తారు? టీచర్ తరగతి గదిని ఎవరు పోలిస్తారు? టీచర్ అంటే పోలీస్. తరగతి గదిని పోలీస్ అనేవాళ్ళు బోధిస్తారు. సో ఈ విధంగా క్వశ్చన్ మ్యాక్సిమం కల్పిస్తే మనకి డిజైన్గా మార్చుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. మీకు తెలిసిన అవసరం లేదు. ఇట్లాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో తీసుకున్నాం.